తండ్రి ఓ జిల్లాలో అదనపు కలెక్టర్ తన కుమార్తెను ఉన్నత చదువులు చదివించి తనలా మంచి అధికారిని చేయాలని ఆ తండ్రి ఆశ. కానీ ఇంతలో విషాదం. ఎంత పని చేశావమ్మా, అడిగినవన్నీ కొనిచ్చాను, ఈ కష్టం వచ్చింది నాన్న అని ఒక్క మాట చెబితే ఆకాశంలోని నక్షత్రాల్ని సైతం నీ ముందుకు తీసుకువచ్చేవాణ్ణి కదమ్మా. ఎంత పని చేశావు, ఎందుకు మాకు ఇంతటి శిక్ష విధించావు? పండక్కి ఇంటికొస్తానమ్మా అంటే నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశానమ్మా. ఇప్పుడు కళ్లకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోయావా తల్లి అంటూ ఆ తండ్రి కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా అసన్పర్తిలోని ఓ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య సర్వత్రా కలకలం సృష్టించింది. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దీప్తి హన్మకొండలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. ఇటీవల ఫస్ట్ ఇయర్ ఫలితాలు కూడా వచ్చాయి. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో అప్పటి నుంచి ఆమె మనస్తాపంతో ఉన్నట్టు తెలిసింది. సంక్రాంతి పండగకి ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లగా దీప్తి మాత్రం హాస్టల్లోనే ఉంది. శుక్రవారం గది నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానంతో హాస్టల్ సిబ్బంది తలుపులు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించింది. సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు దీప్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి మోతిలాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీప్తి ఆత్మహత్యకు పరీక్ష ఫలితాలేనా లేక మరే ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన హాస్టల్ గదిని మొత్తం పోలీసులు పరిశీలించారు. తోటి స్నేహితుల్ని, హాస్టల్ సిబ్బంది వద్ద నుంచి పోలీసులు పలు వివరాల్ని సేకరించారు. దీప్తి ఫోన్ డేటాపై కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు పరీక్షలో తప్పితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే దీప్తి ఆత్మహత్య యూనివర్సిటీలో కలకలం సృష్టించింది. తప్పు ఎవరిదో తెలియదు కానీ ఓ నిండు ప్రాణం పోవడంతో ఇటు కుటుంబ సభ్యులు అటు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పాప కొన్ని కారణాలు ఇంకా తెలియలేదు, ఉరేసుకోవడం జరిగింది. దీప్తి అనే పాప. దానిపైన విచారణ చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత విచారించి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పాప కొన్ని కారణాలు ఇంకా తెలియలేదు, ఉరేసుకోవడం జరిగింది. దీప్తి అనే పాప. దానిపైన విచారణ చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత విచారించి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది.